ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, గతంలో మేము ఓడిపోయినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొడలు కొట్టింది, మీసాలు తిప్పింది. అలాంటి పార్టీని అధపాతాళానికి తొక్కి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేయడమే కాకుండా 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం. మేం గెలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అనేటువంటి మాట అనడం జరిగింది. ఆ మాట అన్న తర్వాత జనసేనకు తెలుగుదేశానికి సంబంధించి పార్టీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి వార్ జరుగుతూ ఉంది. మేం గొప్ప అంటే మేం గొప్ప అని, మా వల్ల మీరు గెలిచినారని, మీ వల్ల మేము గెలవలేదని, ఇలా రకరకాల ఆరోపణలు చేసుకుంటుండ్రు. వాస్తవం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, వీళ్ళిద్దరిగిన కలవకపోతే అటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం లేదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు. వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఇద్దరి యొక్క వాదనలు కూడా కరెక్టే. ఎందుకంటే మనము చూసినాం, ఇలా చరిత్ర ఏంది, విడివిడిగా పోటీ చేస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశం లేదు. విడిగా పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు. ఆయన ఎమ్మెల్యే కాలేదంటే డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశం లేదు. సరే, ఇవి ఎలా ఉన్నా వాస్తవంగా గెలవడం ఓడడమే కాకుండా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల యొక్క బలాబలగాలు మనం పరిశీలించినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద పార్టీ, ఒక ఆర్గనైజ్డ్ పార్టీ. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో, ఒక రకంగా చెప్పిన గ్రామ స్థాయిలో కూడా నిర్మాణాత్మకమైనటువంటి క్రియాశీలక కార్యకర్తలు ఉన్నటువంటి ఒక పార్టీ. కానీ జనసేనకు అవకాశం లేదు. జనసేన పార్టీ అనేది మొన్న ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినప్పటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ఓట్లు, అంటే 3 పార్టీలకు సంబంధించిన ఓట్లు పోలరైజేషన్ అయినప్పటికీ కూడా కేవలం 21 సీట్లకు మాత్రమే వాళ్ళు పరిమితమైనరు. రాష్ట్రమంతా వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. వాస్తవంగా వాళ్ళ సామర్థ్యం ఏంది, 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు రాష్ట్రంలో వాళ్ళ యొక్క సామర్థ్యం కేవలం 6% ఓట్లు, ఒక ఎమ్మెల్యే. అది ఒరిజినల్ ఎబిలిటీ. కానీ తెలుగుదేశము ఒకవేళ కూటమి లేకపోయినా, పొత్తులు లేకపోయినా ఒంటరిగా పోతే ఒక 40% ఓట్లు, ఒక 20 నుంచి 30 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పార్టీ. ఈ 2 వాస్తవాలు. అయితే ఈ కూటమిగా ఏర్పడడం వల్ల, కలిసి పోటీ చేయడం వల్ల ఎవరి సామర్థ్యం ఏందో తెలియదు. కానీ వాస్తవంగా రాజకీయంగా ఎవరి బలం ఏందో వాళ్ళకి తెలుసు. కానీ కూటమిగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకరిపై ఒకరు అధికార ఆధిపత్య పోరు, రాజకీయ ఆధిపత్య పోరు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం ఎక్కువగా వచ్చే ఎలక్షన్లో సీట్లు అడగాలి, మన యొక్క పరపతిని పెంచుకోవాలనే ఉద్దేశంతో జనసేన ఆడుతున్నటువంటి ఒక రకమైన రాజకీయ క్రీడగా మాత్రమే దీన్ని మనం అభివర్ణించవచ్చు. వాస్తవంగా జనసేన పార్టీ పెట్టిన 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తుగా పార్టీ చీఫ్గా ఉండి ఎమ్మెల్యే గెలవలేకపోయాడు. అప్పుడు 2019లో రోజుల నుంచి రాపాక వరప్రసాద్ గెలిచిండు, ఒక 6% ఓట్లు వచ్చినాయి. అది వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ. కానీ తెలుగుదేశం ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్లు వస్తాయి, ఒక 20 నుంచి 30 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సరే, ఇది ఎలా ఉన్నా ఒక 2-3 రోజుల కింద జరిగినటువంటి ఈ యొక్క ప్రకటన, సరే వాళ్ళ పార్టీల్లో పై స్థాయిలో వాళ్ళ యొక్క నాయకుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నా బయటికి వెలబుచ్చుకోలేనటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాలో ఈ వారు రోజు రోజుగా ఎక్కువ అవుతూనే ఉంది. గతంలో కూడా చూసినాం, ఇలానే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నప్పుడు 2014లో మా వల్ల గెలిచినారన్నప్పుడు, అప్పుడు ఓపెన్గా చింతమనేని ప్రభాకర్ గారు కానీ ఇంకా మేము చాలామంది కూడా సొంత మీ పార్టీని అన్ననే మీరు గెలిపించుకోలేకపోయినా మమ్మల్ని గెలిపించమని హేళన చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం కూడా. రాజకీయాలు ఏంటంటే ఎప్పుడు ఎవరి వల్ల గెలుస్తారో కూడా చెప్పలేము. ఇది ఒకటైతే, అటువైపు తన సోదరుడు నాగబాబు గారు చేసినటువంటి ఇంకొక వ్యాఖ్య కూడా తెలుగుదేశం, జనసేన మధ్య అంతరాన్ని, వివాదాన్ని పెంచడానికి కారణమైంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న సందర్భంలో కారణం ఏంటంటే, తను అంతకుముందు ఎలక్షన్స్లో 2 సార్లు ఓడిపోయినప్పుడు ఈ వాటి కొద్ది జాగ్రత్త తీసుకొని, ఓడిపోతే అసలు మన నాయకత్వం మీద ఇంకా ముందులో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి, రాజకీయ ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో సెలెక్టెడ్గా తన సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అలాంటి పిఠాపురాన్ని ఎన్నిక చేసుకున్నప్పుడు
తెలుగుదేశం తరఫున అక్కడ క్రియాశీలకంగా ఉన్నటువంటి వర్మ గారు సరే చంద్రబాబు నాయుడుకి చెప్పడం వల్ల పోటీలోంచి పక్కకు తప్పుకొని పవన్ కళ్యాణ్ గారు సహకరించిండ్రు. ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏం జరిగింది? ఇదే పవన్ కళ్యాణ్ గారు వర్మ యొక్క చేయిని పట్టుకొని వర్మ గారు నా గెలుపు యొక్క బాధ్యత మీ చేతిలో పెడుతుండా అని అన్నాడు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి నాగబాబు గారు పిఠాపురంలో మా సోదరుడు లేదు మేము గెలవడానికి ఏ ఒక్కరో కారణం కాదు, అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ప్రజలు మాత్రమే కర్మ, అలా కాకుండా ఏరే వాళ్ళు మా వలనే గెలుపు అనుకుంటే అది వాళ్ళ యొక్క కర్మ అని వర్మను ఉద్దేశించి అనడం జరిగింది. అది అందరం కూడా తెలుసు. ఈ రెండు విషయాలనేది కొంచెం అంతరం పెరిగే విధంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా భవిష్యత్తులో మేము ఇంకా 15 సంవత్సరాల పాటు కలిసే పోటీ చేస్తామనేటువంటి ఒక మాట అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండ్రు, ఇంకొక రకంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది, ఇంకొక రకంగా చెప్పాలంటే ఒంటరిగా పోతేంతవంటి ధైర్యం కానీ బలం కానీ వాళ్ళకి లేదు. ఇదే కాదు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు సరే రాజకీయంగా ఒకవేళ అటు ఇటు ఉన్నా మనం చేసే విధానాలు బట్టి ప్రజలు భవిష్యత్తులో ఆశీర్వదిస్తే మీరు అనుకున్నటువంటి సీఎం స్థాయిని చేరవచ్చు. కానీ వాస్తవిక పరిస్థితులు మర్చి ఇంకా సినిమా లోకంలోనే ఉండి మీరు మాట్లాడే మాటలు ఏం బలము మీది? ఏం బలం చెప్పండి? ఈ రాష్ట్రంలో కేవలం 21 సీట్లు, ఆ 21 సీట్లు కూడా కేవలం మీ పార్టీ వల్ల గెలవలే. తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిస్తేనే ఆ 21 మంది గెలవగలిగినారు. కానీ మీ సొంత సామర్థ్యం కాదు. ఇంతవరకు మీ పార్టీ పెట్టిన తర్వాత మీ సొంత సామర్థ్యం కేవలం 1 సీటుకు మాత్రం పరిమితమైనరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే రాజకీయంగా పరిపక్వత లేదని మనం అర్థం చేసుకోవాలి. సరే ఇదంతా ఒకటైనా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు కొంచెం మారాలి. ఎందుకంటే తను ఏమంటాడు, నేను పెద్దగా చదువుకోకపోయినా ఇప్పుడు కూడా పుస్తక పఠనం చేస్తుండా, దానివల్ల నాకు నాలెడ్జ్ వస్తుంది అన్నాడు. ఓకే రైట్, మంచిగా చదువుకుంటే ఎవరు కూడా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎవరు వ్యతిరేకించరు. కానీ మీరు మాట్లాడే మాటలు ఎన్ని తప్పులు ఉన్నాయి. ఒకనప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనేటువంటి ఒక గేయాన్ని గురజాడ అప్పారావు గారు చెప్పినారు అన్నారు. అంటే ఆయన రచించడం లేదు చెప్పడం అని అన్నారు. కానీ కాదు కదా, రాయపూలు సుబ్బారావు గారు కదా. అది కూడా మీరేం నోటికొచ్చేమనలే, ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి దాని ప్రకారం మరి ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తుందో తెలుదు మాకు, మీరే సొంతంగా రాసుకుంటుందో తెలుదు. నిన్న పిఠాపురంలో మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మీరు ఏమన్నారు, ఏదో సందర్భం వచ్చి బెంగాల్ విభజన 1927లో జరిగిందన్నారు. అది తప్పు, పక్కా తప్పు. బెంగాల్ విభజన జరిగింది 1905లో, అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఉండగా జరిగింది. కానీ అలాంటి విషయాలు మీరు సరే ఉపన్యాసంలో తప్పులు దొరలచ్చు, కానీ మీరు ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ను చూసి చదువుతా ఎలా మీరు చరిత్రను వక్రీకరించి చెప్పగలుగుతున్నారు? అంటే మేము ఏం చెప్పినా నమ్ముతారు జనాలు. సరే మీరు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు మీ కార్యకర్తలు కొంత మీకు అభిమానులు ఉండొచ్చు, కానీ చరిత్రకు మీరు ఏదో పెద్ద మేధావులైనట్లు, కానీ చరిత్ర తెలిసియో మరి తెలియకో తెలియదు కానీ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు కదా. అవి సరి చేసుకోండి ఒకసారి. కానీ మీ యొక్క హావభావాలు చూస్తే మీరు ఏమనిపిస్తుంది అంటే మనం ఏం చెప్పిన చెల్లుబాటు అయింది అనేది ఒక బలుపుతో కూడిన మాటలు అనే విధంగా ఒకసారి అర్థమవుతుంది. లేకపోతే ఏందంట ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక చరిత్రకు సంబంధించిన విషయాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అటువైపు నాగబాబు, ఆ నాగబాబు బలుపుకు అదుపు లేదు. ఏమన్నాడు ఒకసారి పొంగనూరు సభలు ఈ మధ్యకాలంలో, మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది కదా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కొందరు అడుగుతుంటే ఆ మాటను కోట్ చేస్తూ కొందరు సన్నాసి ఎదవలు అడుగుతున్నారు, మేము వచ్చి 10 నెలలు అయిందే కదా హామీలు నెరవేర్చమంటున్నారు, అలాంటి వాళ్ళంతా కుక్కలతో సమానం అన్నాడు. ఎంత బలుపు మాట అది. అదేవిధంగా నిన్న ఆశ్చర్యం అనిపించింది. సరే ఈ సృష్టిలో తల్లికి మించినటువంటి ఒక విలువైనటువంటి ఎవరు ఉండరు, కానీ ఏం మాట్లాడినరు? అనవసరంగా మీ తల్లిగారిని ఎందుకు వివాదంలోకి తెచ్చుండ్రు మీరు? ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత నొప్పి, ఎంత బాధలు, పునర్జన్మతో కూడుకున్నటువంటి ఒక సహజమైనటువంటి ప్రక్రియ అది. అలాంటిది నేను పుట్టేటప్పుడు మా తల్లిగారు చాలా బాధలు నొప్పులు పడిందంట, మా పవన్ కళ్యాణ్ గారు పుట్టేటప్పుడు మా తల్లికి అసలు నొప్పే కలగలేదంట అనేటువంటి తప్పుడు మాటలు, ఒక రకంగా చెప్పాలంటే సృష్టికి వ్యతిరేకమైన మాటలు
ఒక రకంగా చెప్పాలంటే ఆడ జన్మను అవమానించే విధమైనటువంటి మాటలు ఎలా మాట్లాడతారు సార్ మీరు? మీ పవన్ కళ్యాణ్ గారు గొప్పవారు చెప్పుకోండి, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఈ ప్రపంచానికే ఏదో కాబోతాడు అనే విధంగా మీరు చేసుకోండి, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ సృష్టిలో ఒక జీవి కానీ ఒక మనిషి కానీ తను వేరే జీవికి జన్మనిస్తూ నొప్పులు బాధలు లేకుండా ఎలా సాధ్యమైంది సార్? ఏం మాటలు అవి? పాప ఆమె పెద్ద ఆవిడ హైదరాబాద్ ఉంటారు, మీ తల్లి గారు చాలా మంచి ఆవిడ, ఆమె ఏ విషయాలు జోక్యం చేసుకోలేదు ఇంతవరకు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు తెచ్చి వివాదాలు లాగుతారు? అంటే ఒక బలుపు, మనం ఏం చెప్పినా వింటాం. ఎవరు ఇంద్రబ్బా? మీరు చెప్పేటియే నమ్ముతారనుకుంటే పార్టీ పెట్టిన 10 ఏళ్ల వరకు మీరు ఎమ్మెల్యే కాలేదు బా. మొన్న కూడా ఏంది, కూటమిగా వచ్చి మీరు కలవడం వల్ల ఓటు పోలరైజేషన్ కావడం వల్ల మీరు ఎమ్మెల్యే గెలిచిండ్రు. తద్వారా మీకు సమాన స్థాయో లేదు మిమ్మల్ని అసంతృప్తి నుంచి బయటపడేయడానికి సీఎం పోస్ట్ ఇచ్చినారు. ఇది ఒరిజినల్ ఎబిలిటీ. దీన్ని గుర్తుపెట్టుకోకుండా సరే ప్రతిపక్షాల మీరు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసుకోండి. 151 నుంచి 11 తగ్గించినామనుకోండి, రేపు 11 నుంచి శాతం అయితే మీరు వాళ్ళని 0 చేయండి. సరే రాజకీయంగా ఎవరు ఎత్తు వ్యూహాలు ఉంటాయి, ప్రజల నమ్మకం కలిగించుకోవడం ఉంటుంది. అయినా ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏంటంటే మీరు ఏమి సాధించినట్టు ఇంత విరవీగుతుండ్రు. కానీ మీరు ఏమంటారు మళ్ళా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు తొడలు కొట్టిండ్రు మీసాలు తిప్పినంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుండ్రు? ఎవరైనా గెలిచినప్పుడు ఆనందంగా ఆర్భాటంగా కొంత అధికార దర్పణం అనేది ప్రదర్శిస్తారు. అది రాజకీయాల్లో సహసిద్ధమైనటువంటి ఒక క్రియగా చెప్పుకోవచ్చు. కానీ ఏముంది అంటే మీకు మీ టార్గెట్ ఒక ఎమ్మెల్యేగా గెలవడము లేదు 21 సీట్లలో గెలిచి స్ట్రైక్ రేట్ 100% ఉంది అనుకోవడం మీకు ఆనందమా? అదే ఆనందం అంటే రాజకీయంగా అంత అజ్ఞానులుగా ఎవరు లేరు. ఇంకా మీరు ఏమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ హాస్య నటులు లేదా ఏదో జోకర్స్ వీళ్ళ గురించి మాట్లాడకుండా మన ప్రసంగం పూర్తి అయితే అంత బాగుండదు అని నాగబాబు గారు అన్నారు. ఎవరు జోకర్సు? సొంతంగా గెలుచుకోలేక కూటమిగా గట్టి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన వాళ్ళు మీరు జోకర్లా, ఆ పక్క వాళ్ళు జోకర్లా? అది కాదు కదా. అసలు మీ సామర్థ్యం ఏందో, మీ పార్టీ సామర్థ్యం ఏందో మీకు తెలుసా? మీరే అన్నారు కదా ఎలక్షన్స్కి ముందు, మేమన్న మాటలు కాదు. మీరు ఏమన్నారు ఎలక్షన్స్కి ముందు? పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోతే మనం గెలవలేము, ఈ యుద్ధం మనం చనిపోయి అంటే యుద్ధంలో మరణించడం అంటే అదే ఓడిపోవడం మనకు ఇష్టం లేదు, కనీసం కొంతమంది వ్యతిరేకిస్తుండ్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా మనము మన వాళ్ళను బూతులో ఏజెంట్లుగా కూర్చోబెట్టుకునే స్థితి గతి ఆర్థిక పరిపుష్టి మనం లేదని మీ పవన్ కళ్యాణ్ గారు నిట్టూర్చుకొని ఒక రకంగా చెప్పాలంటే భయపడింది కదా. అంటే గెలిచినంత మాత్రానే ఆ భయాన్ని బలుపుగా మార్చుకుంటే ఎట్లబ్బా? అది కాదు కదా. వాస్తవంగా జనసేన తెలుగుదేశం సరే బీజేపీ అంటే పక్కన పెట్టుకోండి, సరే నిన్న కూటమి కట్టడానికి తెలుగుదేశానికి బీజేపీ మధ్య అంతరంగా అనుసంధానంగా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలకంగా వ్యవహరించారు కాదనిలే. కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు మన స్థితి ఏంది, అవతల వాళ్ళ స్థితి ఏంది, ఒక పారి మీరు గుంపుగా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే కదా మీ సామర్థ్యం తెలిసేది. ప్రజలు గమనిస్తారబ్బా. మీరు ఏది చెప్తే అది వింటారంటే వినొచ్చు, విన్నా కూడా మరి ఇది కరెక్టా కాదని కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం ఉంది కదా. కొంచెం చూసుకొని మాట్లాడుకోండి, మీకే మంచిది. మనం ఏది బట్టి అది మాట్లాడితే లేదు పవన్ కళ్యాణ్ గారు అనుకోవడము సరే, ఆయనే మనం విమర్శించాలని కూడా కాదు, పుస్తకాలు చదువుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, కానీ మంచిదే. కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ అనేటువంటి ఒక అహం అనేది మంచిది కాదు. చెక్ చేసుకోవాలి ఒకవేళ మాట్లాడేటప్పుడు. ఇంకా మీరు చాలా అంటారు మన పార్టీని నిలబడడానికి మన సైద్ధాంతికపరమైనటువంటి సిద్ధాంతాలే కారణమని. ఏం సిద్ధాంతాలు ఉన్నాయి మీకు? అసలు మీ పార్టీ ఇదో దీనికోసం పుట్టింది అన్నారు, దేనికోసం పుట్టింది అన్నారు? ప్రశ్నించడానికే పుట్టింది అన్నారు. యాడ ప్రశ్నిస్తుండ్రు? పోనీ ప్రశ్నించడానికి ప్రశ్నించకపోయారు. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలకు బాధ్యతాయుతంగా ఈ 10 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడైనా ఏ సభలైనా ఏ సమావేశంలైనా ఏ సమీక్షలోనైనా ఇదో ఈ హామీలు ఇచ్చినాం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తాం, లేదు ఇప్పుడు చేయలేం మళ్ళీ చేస్తామని ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? లేదు. నాకు సంబంధం లేదన్నట్టు తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారు. ఏం సిద్ధాంతాలు? ప్రశ్నించడానికి పార్టీ పెట్టినామని ఎవరిని ప్రశ్నించాలో ప్రశ్నించలేదు. తర్వాత ఒక పారి కమ్యూనిస్టులు అంటారు, ఒక పారి తర్వాత మోకరిస్టులు అంటారు, ఒక పారి కొంచెం బీజేపీతో అంటారు, ప్రస్తుతం బీజేపీతో కొనసాగుతుండ్రు, ఒక పారి కమ్యూనిస్టులు కొనసాగిండ్రు, బీఎస్పీతో కొనసాగిండ్రు,
వాళ్ళతో కొనసాగినప్పుడు మాత్రం హిందువులకు వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు హిందూ వాదిని సనాతవాదిని అంటారు. ఒక వారిని అక్కడ పుట్టినా అంటారు, ఇక్కడ పుట్టినా అంటారు, ఆడ చదివినా అంటారు, ఈడ చదివినా అంటారు, నేను 10th ఫెయిల్ అంటారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన అంటారు, లేదా డిగ్రీలో బీకామ్ చదివినా అంటారు. ఒక్క స్టేట్మెంట్ అని కరెక్ట్గా ఉందే? ఏమి సిద్ధాంతం అది? ఏం సిద్ధాంతం? ఈ సిద్ధాంతం అంటారు, గాలివాదం అంటారు. అంటే నోటికి ఏది వచ్చి అది మాట్లాడడం, అది మంచిది కాదు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఎప్పటికి కూడా మీరన్న మాటలు అప్పుడప్పుడు గుర్తుంటాయి, మర్చిపోతారని అనుకోవద్దు. మీ సొంత సామర్థ్యం మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అయినప్పటికీ మీకు నిజంగా అంత సొంత సామర్థ్యం మీద నమ్మకం ఉంటే మళ్ళా భవిష్యత్తులో ఇంకా 15 సంవత్సరాల పాటుగా కూటమిగా కొనసాగుతామనే మాట దేనికంటున్నారు అంటే, ఒక పక్క భయం, ఇంకొకరి పక్క ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది కదా అనేటువంటి ఒక అహంభావం, బలుపుతో కూడినటువంటి మాటలు. కానీ వాస్తవంగా తెలుగుదేశం జనసేన కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా అది 3 సార్లు అధికారంలో ఉన్నది, కొన్నిసార్లు ఓడిపోయి ఉండొచ్చు. కానీ ప్రతి గ్రామంలో కార్యకర్తలతో నిర్మాణాత్మకమైనటువంటి స్థితిలో ఉన్న పార్టీని పట్టుకొని మీరు మా వల్ల గెలిచినారని మీరంటే, లేదు మీ వల్ల గెలవలేదు వాళ్ళంటే, ఇలా కాదబ్బా మీరు ఒంటరిగా పోటీ చేయండి ఒకసారి, చేసిండ్రు ఆల్రెడీ, మీ సామర్థ్యం మీకు తెలుసు, అయినా ఒప్పుకోలేరు. ఎందుకంటే అధికారం ఉంది కదా, అధికారం పోయినప్పుడు అన్నీ తెలుస్తాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించండి, ఆలోచించితే ఎవరికైనా మంచిది.